దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్న బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డికి మున్సిపల్ కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు. ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ ఏ చంద్రమోహన్ మాట్లాడుతూ తక్కువ కాలంలోనే ప్రజల ప్రేమాభిమానాలు పొందిన అధికారి అని కొనియాడారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కమిషనర్ చేసిన సేవలు అభినందనీయమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు, పెన్షనర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి డే నైట్ నాతో సహకరించిన అందరి సిబ్బందికి నేను నా సిబ్బంది నా ప్రాణం అని నాకు టైం సరిపోక నా లాగిన్లే వాళ్ళకి ఇచ్చేసాను. మీరే చూడండి, న్యాయంగా చూడండి. ఏ రోజు కూడా ఎవరిని రేపు అనే మాట ఉండకూడదు. ఎవరు కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలి, మన పేజ్ ఎవరు చూడకూడదు. సాయంత్రానికి వాళ్ళని క్లోజ్ చేసుకోండి, జీరో చేసుకోండి అని చెప్పి నా లాగిన్లో ఇచ్చి జీరో చేస్తాను. వాళ్ళు జీరో చేయడంతో పాటు నా దగ్గర కూడా అంటే చూసుకొని చూడకుండా కూడా కళ్ళు చూసుకొని కూడా ఉన్నారు. చాలా జాగ్రత్త పడుతూ మరి ఇంతగా కష్టపడి రెవెన్యూ సిబ్బంది కూడా దాన్ని ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా రెవెన్యూ పెంచడంలో కూడా కీలక పాత్ర పోషించి ఈరోజు రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్ లో రెవెన్యూ పెంచడంలో నెంబర్ 1 ప్లేస్ మంది. ఒక 10 ప్రామాణికాలు ఇచ్చిన గవర్నమెంట్. ఆ 10 ప్రామాణికాల్లో టాప్ లో 4 ఉంటాయి, మరి బాటమ్ లో ఏది ఉండదు. అలా టాప్ లో 4 టాప్ 4 అంటే 10 కాంపోనెంట్ లో టాప్ 4 ఉంటాయి. టాప్ బద్వేల్ మున్సిపాలిటీలో 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 10 ర్యాంకుల్లో మనకి 4 ఉంటాయి ఖచ్చితంగా. అలాంటి స్థితిలో అడిగినాం. మరి ఇప్పుడు కూడా వచ్చే అధికారులు కూడా మన మిత్రులందరూ కూడా సహకరించి ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. యాక్చువల్గా మీడియా మిత్రులకు వేరే ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు వేరే ప్రోగ్రామ్ పోవాల్సింది. మరి థ్యాంక్ యూ అందరికీ. ముఖ్యంగా మళ్ళా ఆర్టీఓ సార్కు నేను చెప్తాను, సార్ లాంటి వాళ్ళు ఒక స్పెషల్ ఆఫీసర్ గా దొరకడం కూడా మన బద్వేల్ మున్సిపాలిటీకి ఒక అదృష్టం. ఆయన ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు, ఎప్పుడు కూడా కోపం తీసుకోవడం. ఆయన మన బాధను అర్థం చేసుకుంటారు. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందంటే సరే అయితే రేపు చేయండి అంటున్నాం. అట్లాంటి అధికారి దొరకడం కూడా మన బద్వేల్ అదృష్టం. మరి మేము వెళ్ళినా కూడా సార్ ఇక్కడే ఉంటాడు కాబట్టి సార్ దాదాపు ఐడియా ఉంది ఈ అభివృద్ధిలో. ఆయన కూడా ఇంకొక మాట చెప్పాలంటే మన బద్వేల్ ప్రజలు చేసుకున్న పుణ్యమండి వీళ్ళిద్దరు అధికారులు. ఎందుకంటే కలెక్టర్ గారు స్వయంగా నాకు 8 సార్లు వస్తున్నారు. ఏంటే బద్వేల్ అధికారులు ఉంచేవాళ్ళు అని. ఎందుకంటే ఆయన అవగాహన చేసుకుంటాడు. మన కలెక్టర్ గారు మన జిల్లాకు ఉండడం కూడా నిజంగా మన అదృష్టం. స్టడీ చేస్తారు, శరవేగంతో డిసిషన్. నా అవగాహన ఈరోజు ఎన్ని మిషన్లు వచ్చినాయి, ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎంత రెవెన్యూ పెరిగింది, కాబట్టి ఇవన్నీ కూడా నిర్దేశించాలి. మరి ఎన్ని రకాల డెవలప్ చేశారు. సరే 100కి 100 మందికి మధ్య వాళ్ళు ఏ అధికారులు కాదు. అధికారులు పరిస్థితి ఏంటంటే ఆవహించలేని అధికార భూతం మనిషి మెదడు అట్టివేయుడు. పదవి ఎదుగుకొలది హృదయము క్షీణించు మానవుడు మావు దానవుడుగా. రోజుల్లో అధికారం ఇటువంటి ఇద్దరు అధికారులు ఉండడం కూడా చాలా సంతోషం. ఒక సీనియర్ సిటిజన్ గా, నేషనల్ వార్తీగా నేను ఎవరికి నాకు ఎవరితో మిత్రులతో లేదు, ఎవరికో శత్రుత్వం లేదు. ఎందుకంటే అటువంటి అధికారులు దూరం అవుతున్నారంటే ఆయన సెలవు పెట్టి కోరుకుంటే గొల్లు అంటున్నారు. ఊరు బాగుకోవడం మంచి పని కాదు కదా. ఎట్లా చెప్తుంటే ఎక్కువలే నాదేం పోతా ఉంది. 30 రోజులు తెలిసిందా లేదా, నా జీతం వచ్చిందా లేదా, నా జీతం నేను తీసుకోవడం చాలా మంచి వస్తుంది. అట్లా కాకుండా వృత్తి ధర్మం అంటూ ఆయన ఇంకా వృత్తి ప్రకారం చేస్తే ఇంకా కొంతమంది ఇబ్బంది వస్తుంది. వాళ్ళకి పక్కన నేను తెలవాలి. ఇంకొకటి కూడా ఏమంటే ఈయన స్వార్థపరుడు కూడా. ఏంటి ఈ స్వార్థం అంటే ఈయన పనిచేసిన దగ్గర గాడిపతి ఎక్కడ చూసుకుంటున్నారు. గాడిపతి మున్సిపాలిటీ ఎంత మనకున్నటువంటి
జాబ్ చార్ట్ ఏదైతే ఉందో అది ఉపయోగించుకొని ప్రజలకు లేదా ఆయా ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నరసింహారెడ్డి గారు సో ఇక్కడ బాగా యాక్టివ్గా ఉంటున్నారు. సో ప్రజలకు బాగా అందుబాటులో ఉంటున్నారు. సో మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి తీసుకొచ్చారు. అంటే ముఖ్యంగా యాక్సెస్ అయితేనేమి ట్యాక్స్ కలెక్షన్ లో బాగా మంచి అభివృద్ధి చెందింది. అలాగే చాలా ప్రాంతాల్లో ఇక్కడికి ట్యాక్స్ ఎక్కువ వాటిని ఎక్కువ ట్యాక్స్ చేయడం జరిగింది. సో ఉన్నటువంటి నిధులతో చాలా పనులు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దాదాపు 200 కోట్లు మన మున్సిపాలిటీలో వర్క్స్ జరుగుతున్నాయంటే సో ఇదంతా కూడా మున్సిపల్ కమిషన్ పాత్ర ఏది జరగదు. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చాలా దృష్టి పెట్టి దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి అలాగే ఈ పౌర సేవలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ తరఫున సో ఆ పౌర సేవలు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా ప్రజలకు సేవలు అందిస్తూ సో మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయిలో ఎక్కడా కూడా వెనకబడకుండా అన్నింటికీ ముందు పెడుతూ సో ఈ యొక్క విధులను ఈయన నిర్వర్తించాడు. పర్సనల్ రీజన్స్ మీద లీవ్ అవుతున్నారు. సో తప్పనిసరిగా మళ్ళీ తిరిగి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి వచ్చే కమిషనర్ కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఈ యొక్క అభివృద్ధిలో కానీ లేదంటే పౌర సేవల్లో కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా ఈ యొక్క బద్వేల్ మున్సిపాలిటీకి అదేవిధంగా సేవలు అందించాలని సందర్భంగా ఆయనకు సూచన చేస్తూ